ఇది ఎలా వాడుకోవాలి మరి అంటే, సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారండి. అంటే మనం ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయకముందే ఎంప్టీ స్టమక్‌తో మరి ఈ యొక్క చాచెట్ కట్ చేసి నాలుక కింద పోసుకోవాలి. నాలుక కింద పోసుకుంటే మన నోట్లో ఉన్న సెలైవాతో మిక్స్ అయ్యి అది డైరెక్ట్‌గా బ్లడ్ స్ట్రీమ్‌లో కలుస్తుంది. సో, ఇది చాలా ఫాస్ట్‌గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా చేసిన తర్వాత ఒక 5, 10 నిమిషాలు ఆగి మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ లీటరు గోరువెచ్చని వాటర్ గాని, నార్మల్ వాటర్ గాని మనం తీసుకుంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇక ఒక 45 మినిట్స్ ఆగి మీరేదైనా తినొచ్చు. బ్రష్ కూడా చేసుకొని మీరు తినొచ్చు. సో, ఆ విధంగా మనం దీన్ని మార్నింగు, ఇదే విధంగా ఈవినింగ్ గూడా మరి ఎంప్టీ స్టమక్ అంటే 5, 6 గంటల మధ్యలో ఎంప్టీగా ఉంటది కాబట్టి మన స్టమక్ అప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ కొనసాగించొచ్చు. ఈ విధంగా మనం 2 టైమ్స్ గాని, అవసరమైతే 3 టైమ్స్ గూడా వాడుకోవచ్చు. మరి ఎవరెవరు వాడుకోకూడదు అంటే, మరి ఎక్కడైనా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి గదా! అందరూ వాడుకోవచ్చు అని జెప్పాము. మరి కొన్ని ఎగ్జామ్షన్స్ ఎక్కడైనా ఉంటాయి గదా! అందులో ప్రెగ్నెంట్ వుమెన్స్ వాడుకోకూడదండి. అలాగే పాలిచ్చే తల్లులు గూడా వాడకూడదు. ఇంకా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినవారు అంటే కిడ్నీ గాని, లివర్ గాని, హార్ట్ గాని ఇలా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వాళ్ళు గూడా వాడకూడదు. అయితే బైపాస్ హార్ట్ సర్జరీ చేసిన అంటే బైపాస్ చేసిన వాళ్ళు గాని, స్టంట్ ఏయించుకున్న వాళ్ళు గాని, నీ రీప్లేస్‌మెంట్ చేసుకున్న వాళ్ళు గాని, వారు వాడుకోవచ్చు. తప్పేం లేదు. ఇంకా పిల్లలు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్న 12 సంవత్సరాల లోపల పిల్లలు వాడకూడదు. ఎందుకు? దీనికి ఒక కారణం ఉందండి. ఏంటంటే, మనకు జెనెటికల్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. తలసేమియా గాని, ఆటిజం గాని ఇలాంటి జబ్బులు 12 సంవత్సరాల లోపల అవి ఎక్స్‌ప్రెస్ అయితాయన్నమాట. అంటే అవి బయటకొస్తుంటాయి. మనం ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు ఇంకా మంచి యాక్టివ్‌గా ఉండాలని మనం ఈ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు, అదే సమయంలో ఈ యొక్క జెనెటికల్ డిజార్డర్స్ బయటకొచ్చినాయనుకోండి, ఆ పేరెంట్స్ అపోహ పడతారనమాట. ఇది వాడుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వచ్చింది అని. సో, అలాంటి ప్రాబ్లమ్ మనం ఫేస్ చేయకుండా, మనం 12 సంవత్సరాల పిల్లలకు ఇవ్వట్లేదు. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత ఆ జెనెటికల్ డిజార్డర్స్ ఏమి బయటికి రావు. అయితే అలాంటి డిజార్డర్స్ ఆల్రెడీ వచ్చినవారు, ఈ తలసేమియా గాని, ఆటిజం గాని ఇలాంటి ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళకి మనం ఇవ్వచ్చు. ఏ వయసైనా సరే. ఈవెన్ 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయినా అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఏం అభ్యంతరం ఏం లేదు.